హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకేమిటి బ్రహ్మాండంగా ఉంటారు నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మరి రెడీగా ఉండండి. ఆడలేక మధ్యలో దరువు అంటే ఏంటో తెలుసా? చెప్తాను, కంగారు పడకండి. ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఆయనే. ఆడలేక మధ్యలో దరువు అనేది పాత సామెత. ఓడిపోయిన గెలుపు భజన అనేది జగన్ రెడ్డి చెప్పే సామెత. ఒక్కోసారి అది అమాయకత్వం లేదంటే ఇంకొకటో తెలియదు కానీ అంత మంచి చేసేసిన తలెత్తుకుని తిరగొచ్చు అంటాడు. మరి 151 నుంచి 11కు ఎందుకు దిగారు జగన్ అంటే నీకు 15,000 నీకు 15,000 అంటూ కామెడీ చేస్తాడు. ఓడిపోయాం, జనం ఓడగొట్టారు, పతనావస్థలో ఉన్నాం, ఎలా బయటపడాలి? ఇది కదా ఆలోచించాల్సింది. అది వేసమెత్తు కూడా జగన్ రెడ్డిలో లేదు. ఇంకా పార్టీ లేచి మళ్ళీ అధికారంలోకి వచ్చేనా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. ఇదిగో జగను నీ మార్కు డవిలాగు ఓ పాలి చెప్పేసి అప్పుడు మ్యాటర్లోకి రావోయ్. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 సంతోషమా? అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 సంతోషమా? ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000 నీకు 20,000 నీకు 20,000 సంతోషమా? అరే శాపగానే బలిగా అందుకున్నావుగా. ఈ సంతోషమా అనే పదాన్ని కొత్తగా చేర్చేవేంది జగన్ రెడ్డి? ఈ రొటీన్ కొట్టుళ్లే జనానికి, పార్టీ కార్యకర్తలకు విసుగు పుట్టిస్తుంటే సోషల్ మీడియాలో మీమ్స్ చేసేవారికి మాత్రం మంచి మసాలాను అందిస్తున్నావా? ఎంతకీ ఈ పాడిందే పాటను ఎందుకు పాడుతున్నావో పాలు క్లారిటీ ఇవ్వవా? మీరు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నాట్యం చేయవే రంగసాని అంటే బ్రేక్ డాన్సా, క్లాసికల్ డాన్సా, ఫోక్ డాన్సా అని అడిగిందట. ఆట ఉంది నువ్వు చెప్పే వంకర టింకర మాటలు. ఏందేంది కూటమి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందా? మీ ప్రభుత్వం మీద జనం అపారమైన ప్రేమ కురిపించారా? కురిపిస్తే మేట నొక్కలేదే. నువ్వు బాటన అంత శ్రద్ధగా నొక్కితే జనం ఏంటి కూటమి మీటను నొక్కి నిన్ను పాతాళలోకానికి దొక్కేశారు. నేను చాన్నాళ్ళుగా మొత్తుకునేది అదే జగన్ రెడ్డి. పని చేస్తే ఓట్లు ఎందుకు పాడలేదు? ఇంకా నువ్వు బెవంలో బతికేస్తే ఎట్టా? ఊడ్చుకుపోయిన పార్టీని నిలబెట్టడం ఎట్టా? ముందు వాస్తవాన్ని గ్రహించవయ్యా. మీరు గెలవలేదు, దారుణంగా ఓడిపోయారు, అది ముందు నువ్వు నమ్మాలి. తర్వాత కార్యకర్తలు నమ్ముతారు. ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచన చెయ్యాలి. అర్థమైందా జగన్ రెడ్డి? అసలు ఎందుకు ఓడిపోయానంటావు? మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా.
అది సరిగ్గా పని చేయలేకపోయానని ఒప్పేసుకున్నావు కదా, అందుకే జనం మూలం కూర్చోబెట్టారు. జనానికి పని మంతులు ఎవరో సోమరపోతులు ఎవరో మా బాగా తెలుసు. ఒక్క ఛాన్స్ అన్నావు అని ఆకాశానికి ఎత్తేసారు. ఏం చేసావు? శాంతం నాకించేసావు. ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినట్టు కూడా. శాతగాక చేయలేదు, చేసే మనస్సు రాక చేయలేదు. ఎందుకు చేయలేదు అనే దానికి ఇప్పుడు పశ్చాత్తాపం పడితే ప్రయోజనం ఏముంటది జగన్ రెడ్డి? ఇప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి నీ దగ్గర చెప్పారంటవేంది? అసలు మీ బలం ఎంతో తెలుసా? నువ్వు కాక కేవలం 10 సీట్లు. ఎంతకీ నీ గురించి నువ్వు ఓ పెద్ద అబద్ధం చెప్పుకోవాలంటే ఏం చెప్తావు చెప్పు? నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే. అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. మరీ ఇంత పచ్చాబద్ధమా? చూడు జగన్ రెడ్డి, భజన చేయించుకోవాలి అని ఉంటే అదిగో ముందు వరుసలో ఉన్న ఆ సిదిరి అప్పలరాజుతోనో ఆ ధర్మాన కృష్ణదాస్తోనూ చేయించుకో. లేదంటే ప్రతి మీటింగుకు ఆ సైబరాబాద్ మొక్కనో ఆ డైమండ్ రాణినో పిలిపించుకుని భజన చేయించుకో. అంతేగాని నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోమాక. ఏం బాలేదు, ఎబ్బెట్టుగా అనిపిస్తా ఉంది. అది సరే, శ్రీకాకుళం జిల్లా నుంచి అంటున్నావు, పెద్ద ఆయన కనపడడం లేదేంటి? ఏడి అక్కడ? ఓ ధర్మాన ప్రసాదరావు గోడ దూకడానికి రెడీగా ఉన్నాడట. ఈ దెబ్బకి జంప్ కొట్టడం పక్కా అని అర్థమైందిలే. నువ్వు రమ్మన్నా రాలేదంటే ధర్మాన అధర్మంగా ఏదో ఆలోచన చేస్తా ఉన్నాడనమాట. మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. సిద్ధం అన్నావు, వైనాట్ 175 అన్నావు, రాక్షసులతో యుద్ధం అన్నావు, ఏమైంది? తుస్సుమంది. రావాలి జగన్ అన్నావు, జనమే పోవాలి జగన్, మాకొద్దు జగన్ అన్నారు. ఇంకా నిజాలు గ్రహించకపోతే ఎట్టా? ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం, ప్రతి గురువారము, ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. చేతులు కాలిపోయి కొబ్బరి నూనె బర్ణాలు కలిపి రాసుకున్నారు. ఇప్పుడు నిద్ర లేచేవా జగన్ రెడ్డి? సరే, అదేదో ఎన్నికల ముందు వైనాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్, గోల్మాలు అనేది పచ్చి అబద్ధం అంటావు, అంతేనా? నిజంగా ఈ ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం గెలిస్తే 2029లో కూడా వాళ్ళే గెలుస్తారు కదా. నువ్వు తలకిందులుగా తప చేసేసిన ప్రయోజనం శూన్యం కదా. నిజానికి మొన్నటి ఎన్నికల్లో మీరు సిత్తుగా ఓడిపోయింది ప్రజా వ్యతిరేకత వల్లే. అది గ్రహించు ముందు. ఎంతకీ ప్రోగ్రాంకి ఏమైనా పేరు అనుకున్నారా? అదేలేవా, నువ్వు 2 రోజులు నిద్రపోయే కార్యక్రమానికి ఏదైనా పేరెట్టేసుకున్నావా అంటున్నా. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. చాలు, ఈ ఒక్క మాట చాలు. ఏంది కార్యకర్తలతో జగనన్న నా ప్రోగ్రాం పేరా? ఈ ఒక్క పేరు చాలు. చాలా పంచి ఎగ్గొట్టుకుని చొట్టపీకలు పీల్తో చేల్లో పడిపోవడానికి నీ పబ్లిసిటీ పీచ్ తగలయ్యా. ఇంకా నయం, ఆ ఊర్లో 2 రాత్రులు అనే పేరు పెట్టలేదు, సంతోషం. ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే మంచి సోషల్ మీడియా టీంను, మంచి పిఆర్ టీంను సెట్ చేసుకో జగన్ రెడ్డి. సజ్జల కుమార్ రత్నం లాంటి బూతు సోషల్ మీడియా బ్యాచ్ కాదు సుమి. చెప్పినంత వరకు చాలే, ఇక పోయిరా. నీ నిద్ర ఏమో కానీ నాకు నిద్ర వస్తుంది. రావయ్యా బాబు. అయిపోయి